నమస్తే అండి, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లో ఉంది. ఈరోజు మనతో అంబిక గారు ఉన్నారండి. తను 43 43 ఇయర్స్ ఓల్డ్. తను సిరిసిల్ల నుండి ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్ తన యాక్సిడెంట్ వల్ల ఫ్రంట్ టీత్ డ్యామేజ్ అయ్యాయండి. వెనక పళ్ళు బాగున్నాయి. ఎప్పుడైందమ్మా యాక్సిడెంట్? ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా పడ్డారు మీరు? బైక్ మెంచలి వెనక వచ్చి బైక్ తాకితే కింద పడిపోయి ముంగట పడ్డా. ఇట్లా పండ్ల మీద పడ్డారు? పండ్ల మీద పడేసరికి పై పన్ను ఇరిగింది, కింది పండ్లకు బాగా దెబ్బ తగిలి అప్పటి నుంచి లూజ్ అవుతున్నాయి. మరి 10 ఇయర్స్ నుంచి ఎందుకమ్మా ట్రీట్మెంట్ చేయించుకోలేదు? మరి ఇక కొంచెమే ఉండే అని చేయించుకోలేదు. బయట వెళ్ళడానికి కూడా భయం అయింది. ఆ మధ్యలో 2-3 హాస్పిటల్లో చూయించుకున్నా. నాకు అంత నమ్మకంగా అనిపించలేదు. మీ వీడియో చూసి ఇక శారదారెడ్డి గారి మీద నమ్మకంతో ఇక్కడ వచ్చిన. అందుకే థ్యాంక్ యూ అమ్మా. మా నమ్మకంతో వచ్చారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ చేస్తాము. సో నొప్పి ఉందమ్మా మీకు పళ్ళల్లో ఇప్పుడు? ఉన్నది మేడం. సో తినడానికి కూడా కష్టమవుతుందా? కష్టమవుతుంది. మాట్లాడుతుంటే ఓకే నాలుక ఇట్లా తాకినట్టు అవుతుంది. తినడానికి వస్తలేదు. ఎక్కువ మాట్లాడితే కూడా మాట స్పష్టంగా వస్తలేదు. అందుకే ఎవరితోటైనా మాట్లాడాలంటే కూడా ఇబ్బంది పడుతున్నా. ఓకే. సో చూసారండి, యాక్సిడెంట్ వల్ల తను ఫ్రంట్ టీత్లో ప్రాబ్లం ఉందండి. సో నేను నోట్లో ఎలా ఉందో కండిషన్ చూపిస్తాను. అండ్ ఈ కింద 6 టీత్లో ఇబ్బంది ఉందండి. కింద ఫ్రంట్ 6 టీత్ ఉంటాయి కదా. సో ఈ 6 టీత్ తీసేసి కింద 3 ఇంప్లాంట్స్ పెడుతున్నాము. పైన ఏంటంటే ఒక పన్ను నల్లగా అయిపోయింది, అంటే పన్ను ఇరిగిపోయింది, అది విరిగిపోయింది. ప్లస్ ఇంపాక్ట్ వల్ల ఏంటంటే లోపల దానికి బ్లడ్ సర్క్యులేషన్ లేక పన్ను నల్లగా అయిపోయింది అనమాట. దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబోతున్నాం. కింద మాత్రం 6 టీత్ తీసేసి 3 ఇంప్లాంట్స్ పైన 6 టీత్ ఫిక్స్డ్ రీప్లేస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ తనకు కావాలంటే బ్రిడ్జ్ కూడా పెట్టచ్చు, కానీ తను నాకు బ్రిడ్జ్ వద్దండి, ఇంప్లాంట్స్ సపోర్ట్ తోటి నేను పళ్ళు చేయించుకుందామని తను జనరల్గా బ్రిడ్జ్ పద్ధతిలో మనము టీత్ రీప్లేస్ చేస్తే ఏంటంటే పక్క పళ్ళ సపోర్ట్ తీసుకొని చేయడం జరుగుతుంది. పక్క పళ్ళ సపోర్ట్ అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు 3 పళ్ళు లేవనుకోండి, ఇటు పళ్ళ సపోర్ట్ అంటే వీటిని అరగదీసి ఈ పళ్ళ మీద సపోర్ట్ తీసుకుంటామండి. అంటే పిల్లర్స్ లాగా పనిచేస్తాయి అనమాట. సో 3 పళ్ళు లేకపోతే ఈ 2 పళ్ళ సపోర్ట్ తీసుకుంటాం కాబట్టి 5 టీత్ వస్తాయి అనమాట. అయితే ఏమవుతుందంటే ఈ మనం ఏదైతే బ్రిడ్జ్ పెడుతున్నామో ఈ పక్క పళ్ళు ఏవైతే పళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నామో అవి ఉన్నంత కాలమే ఈ బ్రిడ్జ్ పనిచేస్తుంది అనమాట. ఇవి కనుక లూజ్ అయిపోయి ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాంతోపాటు బ్రిడ్జ్ కూడా పోతుంది. ఇంకోటి దవడ పళ్ళు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ పళ్ళు ఏవైతే లేని పన్ను బరువును కూడా పక్క పళ్ళు బేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి తొందరగా పళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఇప్పుడు 3 టీత్ లేవనుకోండి, పక్క పళ్ళు అసలు డిస్టర్బ్ చేయకుండా వాటిని డ్యామేజ్ చేయకుండా, డ్యామేజ్ చేయడం అంటే బ్రిడ్జ్ పెట్టాలంటే ఏంటంటే వీటిని సర్కంఫరెన్షియల్గా మొత్తం అరగదీసి పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇంప్లాంట్లో ఏంటంటే ఇప్పుడు 3 టీత్ లేకపోతే జస్ట్ మనం ఈ లేని పళ్ళ ప్లేస్లో ఇంప్లాంట్స్ పెట్టి వాటి సపోర్ట్ తోటి రీప్లేస్ చేయడం జరుగుతుంది. పక్క టీత్ని అసలు డిస్టర్బ్ చేయమన్నమాట. ఫ్యూచర్లో ఈ పక్క టీత్తో ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం అంటే ఈ ఇంప్లాంట్స్ హెల్ప్ తోటి అంటే ఇంకా ఎక్స్ట్రా ఇంప్లాంట్స్ యాడ్ చేసుకొని వీటిని కూడా కలుపుకొని మనం ఆ టీత్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అది బెనిఫిట్ ఉంటుంది ఇంప్లాంట్ది. సో ఇప్పుడు అంబిక గారి నోట్లో ఎలా ఉందో కండిషన్ నేను చూపిస్తాను. సో ఇదండి ప్రజెంట్ కండిషన్. ఆనమ్మ కొంచెం తెరవండి. ఇదో ఈ టీత్ అన్ని డ్యామేజ్ అయిపోయాయండి, ఇవి లూజ్ అయిపోయాయి చూడండి. ఓకే. సో ఈ డ్యామేజ్ అయిన పళ్ళన్నీ తీసేయబోతున్నాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఈ పైనది ఒకటి చెప్పాను కదా, పైనది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇది డెడ్ అయిపోతుందండి, కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. పక్క పళ్ళతో కంపేర్ చేస్తే దాని అర్థం ఏంటంటే దీనికి బ్లడ్ సప్లై లేక ఈ టూత్ డెడ్ అయిపోయింది అనమాట. సో దీనికి మాత్రం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నాను. పళ్ళు కొరకండిమా, తెరవండిమా, క్లోజ్ చేయండి. సో ఇది ప్రజెంట్ స్టేటస్ అండి. నేను మళ్ళీ తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. క్లోజ్ చేయండి. సో చూసారు కదండి ప్రజెంట్ కండిషన్. 1 వీక్ లోపల అంటే తనకి ఇమీడియట్ లోడింగ్ పద్ధతిలో మనం టీత్ పెట్టబోతున్నాం. 1 వీక్ తర్వాత ఎలా ఉంటారో నేను మళ్ళీ మీకు కలిసి చూపిస్తాను. డ్యామేజ్ అయిన ఫ్రంట్ టీత్ తీయించుకొని ఇంప్లాంట్స్ పెట్టించుకొని, అంటే బ్రిడ్జ్ అసలు వద్దని చెప్పి మీరు ఇంప్లాంట్సే కావాలని చేయించుకున్నారు కదమ్మా. అండ్ ఇంకోటి పైన ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేయించుకున్నారు, వెనక దవడ పన్నులో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. జనరల్గా ఏంటంటే డెంటల్ ట్రీట్మెంట్ అంటే చాలా భయపడతారు, నొప్పికి భయపడతారు. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. మీ అంటే నేను కూడా భయపడ్డా వచ్చినప్పుడు, కానీ
అట్లా భయం అనేది ఏం లేదు, అసలు నొప్పి పెయిన్ లేకుండానే చేసిర్రు. చాలా బాగుంది ట్రీట్మెంట్. నేనైతే ఎంతో భయపడినా అంత ఈజీ ప్రాసెస్. ఇక్కడ మేడం కానీ సార్ కానీ స్టాఫ్ కానీ చాలా బాగున్నారు. ఇట్లా చాలా కేర్ తీసుకొని చాలా బాగా చూసుకుంటారు. నాకైతే ఏం కూడా అనిపించలే. ఇంకా నేను ఎందుకు ఇంత లేట్ చేసినా అనిపించింది. తొందరగా వచ్చి చేయించుకుంటే అయిపోతుండే, కొంచెం ట్రీట్మెంట్ కూడా తొందరగా అమౌంట్ కూడా తక్కువ అయిపోతుండే. అట్లా నేను చూసి లేట్ చేసిన. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే లేట్ చేయకండి, వచ్చి ఇక్కడ ఎల్బిఆర్ డెంటల్ చూపించుకోండి. ది బెస్ట్ ఎల్బిఆర్. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ అంబిక గారు కింద పడి యాక్సిడెంట్ వల్ల టీత్ డ్యామేజ్ చేసుకున్నారండి. తను ఇనీషియల్గా అప్పుడే చేయించుకుంటే రూట్ కెనాల్తో సరిపోయేది. తను ఏంటంటే భయంతో, అంతే కదమ్మా, భయంతో అట్లా భయం, డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఎంత ట్రీట్మెంట్, ఎంత నొప్పి అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో అని భయంతో పోస్ట్పోన్ చేశారు. ఏదైనా ఇనీషియల్ స్టేజ్లో చిన్నగా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖర్చు ఎట్లా డెఫినెట్గా తక్కువే ఉంటుందండి. అది కాకుండా ఇబ్బంది కూడా తక్కువ ఉంటుంది, టైం కూడా ఎక్కువ టైం పడుతుందండి. మీరు డిలే చేసినా కొద్దీ ట్రీట్మెంట్ అనేది పెద్దగా అవుతుంది, దానికి ఎక్స్పెండిచరే కాకుండా టైం కూడా ఎక్కువ పడుతుంది. ఓకే, సో అస్సలు ఏదైనా చిన్న ఇష్యూ అయినా కానీ అసలు నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా చూపించుకుంటే ఏంటంటే అంతే కదమ్మా, చిన్న ట్రీట్మెంట్ తోటి సరిపోతుంది. అట్లనే కొంచెం చిన్న ట్రీట్మెంట్ తొందరగా అయిపోతుంది, లేట్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ ఎల్బిఆర్ డెంటల్ మాత్రం పెయిన్ లేకుండా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీరు ఎక్కడి నుంచి బేసికల్గా వచ్చింది? మేము సిరిసిల్ల జిల్లా. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్స్ అమ్మా? 250 కిలోమీటర్. 250 కిలోమీటర్లు. యాక్చువల్లీ 2 బస్సులు మారి వస్తున్నారు కదా మా అక్కడ, 3 బస్సులా? ఓకే, అదే. సో దూరం కాదండి, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, అంతే కదా. మా దగ్గర వాళ్ళ దగ్గర డెంటిస్ట్ లేక కాదండి, ఇక్కడ క్వాలిటీ ట్రీట్మెంట్ అవుతుందని చెప్పి ఆల్ ద వే ఫ్రమ్ సిరిసిల్ల ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు హ్యాపీ కదండి? చాలా. ఏమన్నారు మీ స్మైల్ చూసి? బాగుంది అన్నారా? అందరూ చాలా బాగుంది అన్నారు. నేనే ఇన్ని రోజులు లేట్ చేసినా అనుకున్నా, కానీ ఇక్కడ వచ్చి చాలా బెటర్ చేసుకున్నా. ఇక్కడైతే ట్రీట్మెంట్ చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నోట్లో కండిషన్ చూపిస్తానండి. స్మైల్ చేయండి మా, స్మైల్ చూపించండి మీది. వెరీ గుడ్. మీ డింపుల్స్ కనిపించట్లేదు. సో నైస్. ఓకే, ఇదండి మనం ఇక్కడ దీనికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్రౌన్ పెట్టాము. ఆనమ్మ ఇదో ఇవి మనం రీప్లేస్ చేయడం జరిగింది. ఇవి డ్యామేజ్ అయిపోయి ఉండే కదా టోటల్గా. సో ఇవన్నీ ఈ 6 టీత్ మనం 3 ఇంప్లాంట్స్ పైన ఈ 6 టీత్ పెట్టడం జరిగింది. కొరకండి అమ్మ, పళ్ళు కొరకండి. ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. ఈ చూసారు కదండి. ఏమైనా ఇలాగే ఇంప్లాంట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయాలి అంబిక గారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అంబిక గారి కోసమన్నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అంబిక గారు. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎల్బిఆర్ డెంటల్. థ్యాంక్ యూ అండి.